మచిలీపట్నంలో సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వాళ్ళకి గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇల్లు కట్టుకోమని చెబితే వాళ్ళు మరి ఎంతో కష్ట సుఖాలతో మరి వాళ్ళు ఇల్లు కట్టుకుని పూర్తి చేసినా కూడా వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళకి డబ్బులు రాలేదు. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ పాలనలో మరి మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు మరి అటువంటి వారిని గుర్తించి మచిలీపట్నం నియోజకవర్గంలో వారికి ప్రభుత్వ పరంగా వచ్చే డబ్బులు ఇప్పించి ఆ ఇళ్లకి అధికారులతో గృహప్రవేశాలు చేయించితే వాళ్ళ మొహంలో ఆనందం ఎంతో ఉంది. మేము కూడా ఆ గృహప్రవేశాలకి అధికారులతో పాటు వెళ్ళాం, చూసాం. వాళ్ళంతా కూడా చాలా సంతోషించి మాకు అప్పుల పాలైపోయాము, వడ్డీలు కట్టుకోలేకపోతున్నాము, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ డబ్బులు ఇప్పించి మాకు గృహప్రవేశాలు చేయించారు, మేమంతా కూడా చాలా ఆనందంగా ఉన్నామని వారు చెప్తుంటే ఓ పక్క మరి పేర్ని కృష్ణమూర్తి గారు, కిట్టు గారు దొంగ పట్టాలు ఇచ్చి ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో వారి తండ్రి గారు అందరికీ తెలుసు. ఇవాళ సెంటు పట్టాల పేరుతో మరి కరగ్రహారంలో ఇస్తే కరగ్రహారంలో ఆ సెంటు పట్టాలు ఎందుకు పనికి రాకుండా అక్కడ గత 5 ఏళ్లలో ఇల్లు కట్టించకుండా ఏమీ కట్టించకుండా మోటాళ్ళ లోతు నీళ్లలో ఆ స్థలాలు ఎట్టా ఉన్నాయో కూడా అందరికీ తెలుసు. మరి సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం ఇస్తే వాళ్ళు మరి అప్పులు చేసి కట్టుకుంటే అప్పుడు ప్రభుత్వంలో మరి డబ్బులు ఎందుకు ఇప్పించలేకపోయాడు పేర్ని నాని గారు? మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి కొల్లు రవీంద్ర గారు డబ్బులు ఇప్పిస్తే కిట్టు గారు వెళ్ళి మా ప్రభుత్వంలో మేము కట్టించిన ఇళ్ళకి మీరు గృహప్రవేశాలు చేశారని చెప్తున్నారు. మీరు ఆ రోజు శాంక్షన్ అయితే అయి ఉండొచ్చు, డబ్బులు ఎవరిప్పించారు? మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మంత్రి కొల్లు రవీంద్ర గారు ఇప్పించారు వాళ్ళకి. మీ 5 ఏళ్లలో నీ తండ్రి గారు ఏమన్నా ఇప్పించారా? నువ్వు మళ్ళీ ఇంకా పైగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మేము కట్టించిన ఇల్లు అని చెప్పి లబ్ధిదారుల పక్కన నుంచుని ఏదో అట్ట చూపించి తాళం ఇచ్చారని చెబుతున్నారు. అది తాళంతో పాటు ఫోటో కూడా అట్ట రూపేణ ఒకటి ఇస్తారు, అది అధికారులు, అది సహజం. దాన్ని వ్యంగ్యంగా మరి మాట్లాడుతూ పేర్ని కృష్ణమూర్తి గారు మాట్లాడటం అనేది హాస్యాస్పదంగా ఉంది. అయ్యా కృష్ణమూర్తి గారు, మీరు ఓడిపోవటానికి కారణం కూడా మీ నాన్నగారు ఇచ్చిన దొంగ పట్టాల వల్లే మీరు ఓడిపోయారు, అది గుర్తుంచుకోండి. ఇవాళ మా మంత్రి కొల్లు రవీంద్ర గారికి 50,000 పైచిలకు మెజార్టీ వచ్చిందంటే మీరు చేసిన అన్యాయాలు అక్రమాల వల్ల, దొంగ పట్టాల వల్ల, ఎక్కడ పడితే అక్కడ పట్టాలు ఇచ్చేసేసి దొంగ పట్టాలు ఇచ్చేసి చేయబట్టే ప్రజలందరూ కూడా మేము గమనించి మరి మా మంత్రి కొల్లు రవీంద్ర గారికి 52,000 దాకా మరి మెజార్టీ ఇచ్చి గెలిపించారు. ఇవాళ మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు మమ్మల్ని క్రమశిక్షణతో మమ్మల్ని ముందరకు తీసుకెళ్తున్నారు. అదే క్రమశిక్షణ మాకు కూడా అలవాటైంది. ఇవాళ మీ కార్పొరేటర్లు ఉన్నారు, బడ్జెట్ సమావేశం ఎందుకు పెట్టరు? మార్చిలో పెట్టాల్సిన బడ్జెట్ పెట్టరు. వాళ్ళ జీతాల కోసం అయితే 3 నెలలకు ఒకసారి కౌన్సిల్ సమావేశం పెడతారు. ఇంత పెద్ద మున్సిపాలిటీలో మరి కార్పొరేటర్లు కౌన్సిలర్లుగా చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళు చనిపోతారు, చనిపోవడం సహజం. మేము కూడా బాధ వ్యక్తం చేస్తున్నాం. గతంలో మరి మేము ఎన్నో సమావేశాలు చూసాం. కౌన్సిల్ సమావేశం ఒక కార్పొరేటర్ కానీ కౌన్సిలర్ కానీ చనిపోతే సంతాపం తెలిపి మరోజు ఆదివారం వస్తే సోమవారం పెట్టేవాళ్ళు. ఈ రోజు కూడా మరి అలా చేయకుండా మీరు ఈ రోజున 3 నెలలకు ఒకసారి వాళ్ళు 44 మంది కార్పొరేటర్లు జీతాలు తీసుకునేందుకైతే కౌన్సిల్ సమావేశాలు ఊరినే మమ అనిపించి ప్రజా సమస్యలు అసలు మీరు కౌన్సిల్లో చర్చించుతున్నారా? మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు కార్పొరేటర్లుగా? వైసీపీ కార్పొరేటర్లని కౌన్సిల్లో చర్చించట్లా, అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. మీరు ఏ విధంగా అడ్డుపడుతున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంకా ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నాం.